ఏప్రిల్ 11 జరగబోయే ఎన్నికల్లో మరి నగిరి నియోజకవర్గ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నగిరి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆడపడుచుగా, అక్కగా, తల్లిగా, చెల్లిగా చూసుకుంటూ ఈరోజు ఆశీర్వదించిన విధానం మీరందరూ కళ్ళారా చూశారు. ప్రతిపక్షంలో ఉన్న నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే మా పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, వేంప్రభాకర్ రెడ్డి గారి ఫండ్స్ తో కూడా ఎన్ని చేయగలనో అన్ని కూడా కష్టపడి చేయడం జరిగింది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి ఫండ్స్ ఇవ్వకుండా వాళ్ళని ఓడించాలనే నీతిమాలిన రాజకీయాలు చంద్రబాబు నాయుడు చేసినా ఈరోజు ప్రజలు అది గమనించారు. వాళ్ళ నీతిమాలిన చర్యల్ని అరికట్టాలి, వాళ్ళకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని నిర్ణయించుకున్నారు. కాబట్టే ఈరోజు ఊరు కదిలొచ్చింది, మమ్మల్ని ఆశీర్వదించింది. సో నామినేషన్ కూడా పూర్తయింది. చాలా సంతోషంగా ఉంది. జగనన్న కూడా ఈ రోజే నామినేషన్ వేశారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకుడిగా, మనసున్న నాయకుడిగా, రాజశేఖర్ రెడ్డి గారి కంటే 2 అడుగులు ముందుకు వేసి ప్రజల కష్టాల్ని దూరం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తాడని మాతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. కాబట్టి అందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నేను చెప్తూనే ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు ఎందుకు వచ్చారో ఒక క్లారిటీ లేదు ఆయనకి. నిజంగా రాజకీయాలు చేయాలంటే చిరంజీవి గారి లాగా మొత్తం అన్ని స్థానాలకి పోటీ పెట్టాలి. అలా కాకుండా ఈ 4.5 సంవత్సరాల్లో మీరు చూస్తే మీరు మోడీ కోటేయండి, చంద్రబాబు నాయుడు కోటేయండి, వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చినవి చేయకపోతే నేను నిలదీస్తాను అని మాట్లాడిన మనిషి ఈ రోజు వాళ్ళనేం మాట్లాడకుండా ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతుంటేనే మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి మ్యాచ్ ఫిక్సింగ్ ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఇలా రాజకీయాల్ని చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టిస్తుంటే దానికి పవన్ లాంటి వ్యక్తులు బాధ్యతగా లేకుండా ఇలా సపోర్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరం. ఇప్పటికైనా ఆయన తెలుసుకుంటే బాగుంటుంది. ఈ నగిరి నియోజకవర్గ అనేక సమస్యల మీద అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. దాంట్లో గాలేరి నగరి కావచ్చు, చెరుకు ఫ్యాక్టరీలో మరి రైతుల బకాయిల గురించి కావచ్చు, ఆ చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలన్న దాని మీద కావచ్చు, అలాగే పుత్తూరు హాస్పిటల్ పాడుపడ్డది, పడిపోయే పరిస్థితిలో ఉంటే దాన్ని తిరిగి కట్టే పరిస్థితికి తీసుకొచ్చిన దాఖలాలు కావచ్చు, అలా అనేక వాటి మీద నేను పోరాటం జరిగింది. దాంట్లో కొన్ని సక్సెస్ అయ్యాను, కొన్ని వాళ్ళు చేయలేదు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా చేయిస్తాను.